ఓం నమో వెంకటేశాయ. తిరుమల సమాచారం 29/12/2024 ఆదివారం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నిన్న అనగా 28/12/2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 78,414 మంది స్వామివారిని దర్శించుకున్నారు. అలానే స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 26,100 మంది స్వామివారికి తలనీలాలు భక్తులు సమర్పించారండి. అలానే స్వామివారి హుండీ ఆదాయం చూసుకున్నట్లయితే 3,45,00,000గా స్వామివారి హుండీ ఆదాయం ఉంది. అలానే టోకన్లు లేని సర్వదర్శనానికి వెళ్లిన భక్తులు అన్ని కంపార్ట్మెంట్ల నుండి బయట క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులు. టోకన్లు లేని సర్వదర్శనానికి 20 గంటలు సమయం పడుతుందండి. ఎస్ఎస్డి టోకన్లు కలిగిన భక్తులకు సుమారు 4 నుండి 8 గంటల సమయం పడుతుంది. అలానే ఆన్లైన్లో 300 రూపాయల టికెట్లు తీసుకున్న భక్తులకు సుమారుగా 3 నుండి 5 గంటల సమయం పడుతుంది. అలానే వైకుంఠం దర్శనానికి సంబంధించిన టోకన్లు ఎక్కడెక్కడ ఇస్తారు ఏంటి అనేది మన ఛానల్లో 1వ తేదీ పోస్ట్ చేయడం జరుగుతుందండి. విత్ లొకేషన్స్ వీడియోస్తో సహా 1వ తేదీ ఈవినింగ్ కల్లా మనకి పోస్ట్ చేయడం జరుగుతుందండి. అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి తిరుమలలో ఏమేమి ఉత్సవాలు జరుగుతాయి, తిరుమలలో ఏమేమి జరుగుతున్నాయి అనేది మన ఛానల్లో డైలీ అప్డేట్ వస్తుందండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.